బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందన్న ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారిని మాధవి కాట్రేనుకోన మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే వరి పంటను కోసిన రైతులు వరిని కుప్పలుగా చేసుకోవాలని, నూర్పిడి చేసిన ధాన్యాన్ని వీలైనంత తొందరగా మిల్లుల వద్దకు చేర్చాలని, ఒకవేళ రైతులు వరి పంటను కోయకపోతే కోతను 4 రోజుల పాటు వాయిదా వేసుకోవాలని అన్నారు. వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం రేపు, ఎల్లుండి ఒక మోస్తారు వర్షాలు కురిసినా డిసెంబర్ 2, 3 తారీఖులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలని అమలాపురం ఆర్డీఓ మాధురి తెలిపారు. మెయిన్గా ఫార్మర్స్కి ఏం చెప్తున్నామంటే, ఈ 5 రోజులు మీరు ఏవైతే హార్వెస్ట్ చేశారో వాటిని మాత్రం వెంటనే మిల్లులకి తరలించమని చెప్పాము. మిల్లర్స్కి కూడా ఆ మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉన్నా కూడా తీసుకోమని చెప్పాము, ఇబ్బంది పెట్టకుండా. అండ్ ఎవరైతే ఫార్మర్స్ ఇంకా హార్వెస్ట్ చేయాలో వాళ్ళని 5 రోజులు కూడా హార్వెస్టింగ్ ఆపి, తుఫాను ఏదైతే మనకి 2వ తారీఖు అయిపోద్దో 3వ తారీఖు నుంచి వాళ్ళకి హార్వెస్ట్ చేసుకోమని అవేర్నెస్ మెయిన్గా క్రియేట్ చేస్తున్నాము. అండ్ తర్వాత వచ్చేసి సైక్లోన్ ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఫిషర్మెన్ కమ్యూనిటీకి కూడా ఇంటిమేట్ చేశాము, ఈ 5 రోజులు ఫిషింగ్కి వెళ్ళొద్దని. అందరు తహసీల్దార్స్కి కూడా సైక్లోన్ షెల్టర్ హోమ్స్ అన్నీ కూడా ఫిట్గా ఉన్నాయా లేదా, వాటికి కావాల్సిన రేషన్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చెప్పాను కదా, అన్ని మండలాల్లోనూ డివిజన్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము. అవి 24/7 వర్క్ అవుతాయి. ఆ నెంబర్స్ కూడా కమ్యూనికేట్ చేసాము ఆల్రెడీ అందరు ఫిషర్మెన్ దగ్గర, అవి అందుబాటులో ఉన్నాయి.